హలో ఎవ్రీవన్, ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. ఆ రెసిపీ ఏంటంటే క్యారెట్ రైస్. తొందరగా అయిపోతుంది, వెరైటీ రైస్ ఐటమ్ ఉంటుంది, ఈజీగా తినొచ్చు, బాగుంటుంది అండ్ అలాంగ్ విత్ దట్ హెల్తీగా కూడా ఉంటుంది. క్యారెట్ రైస్ అన్నది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి కంపల్సరీగా. అండ్ ఈ క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది పదార్థాలు ఇప్పుడు చెప్తున్నాము. క్యారెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, దాన్ని ఇలా తురుముకోవాలి. ఫస్ట్ తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత దానికి కావాల్సిన మసాలా వచ్చి కొంచెం ఉప్పు, ఇలాచి, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, కారం, చిటికిడి పసుపు, ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా. ఈ బిర్యానీ ఆకు వచ్చి ఫ్లేవర్ కోసం అండి మనం వేసుకునేది. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. గరం మసాలా కానీ అంతేను. ఇవన్నీ మన ఫ్లేవర్ కోసము ఈ మసాలా అన్నది. ఆ తర్వాత ఆయిల్, ఆ తర్వాత 2 గ్లాసెస్ రైస్ అండ్ వాటర్. ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తున్నాము. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. తరువాత అది కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ 2 స్పూన్స్ అలా వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాక దీంట్లో మనం గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ కోసము, లేదంటే ఉట్టి ఆయిల్తో పాటు కాకుండా ఉట్టి గీ కూడా వేసుకోవచ్చు. మేము రెండు ఎందుకు మిక్స్ చేసామంటే ఈ కడాయికి ఉట్టి గీ అయితే ఏమైనా అంటుకుంటుందేమో అని ఆయిల్ కూడా కొంచెం మిక్స్ చేసాము. టేస్టీగా ఉంటుంది. ఉట్టి గీతో కూడా చేసుకోవచ్చండి. అది కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తరువాత ఈ గీ అన్నది వేడెక్కుతూ ఉండాలి కదండి. ఇది వేడెక్కే లోపల ఇందాక చూపెట్టిన రైస్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది వేడెక్కేసిందండి. ఇప్పుడు అన్నీ ఈ మసాలా చూపెట్టంగా ఒక్కొక్కటి కొంచెం కొంచెం వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, ఇవన్నీ వేసి వేయించాలి బాగా. ఇవి బాగా వేగాక మనము తురిమి పెట్టుకొని ఉన్న క్యారెట్ని దీంట్లో వేసేయాలి. వేసుకున్నాక ఇలా వేసుకొని బాగా కలపాలండి. ఇలా ఒక 2-3 మినిట్స్ దాన్ని మగ్గనివ్వాలండి. ఆ తర్వాత మనము ఇలా తీసి పెట్టుకున్న ఈ మసాలా ఉంటుంది కదా, అవి వేసుకోవాలండి. ఫస్ట్ ఈ మిరియాల పొడి, ఆ మిరియాల పొడి కానీ కారం కానీ మనకి స్పైసీగా ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి ఏదైనా కూడా. ధనియాల పొడి, గరం మసాలా, చిటికెడ ఉప్పు, పసుపు, కారం, ఇదన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఏది వేసుకున్నా మనం చేసుకునే దానికి తగినంత చూసుకొని వేసుకోవాలి. అన్నీ వేసేసుకొని నీట్గా కలిపేయాలండి. అవన్నీ వేసుకున్నాక ఇలా ఒక 2 నిమిషాలు అలా అలా బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇందాక బియ్యంలో నీళ్ళు పోసుకున్నామని చెప్పాను కదండి, నానబెట్టుకోమని.
ఆ బియ్యంలోని నీళ్ళన్నీ తీసేసి ఆ బియ్యము ఇప్పుడు దీంట్లో వేసేయాలి. దీంట్లో వేసి 2 నిమిషాలు ఈ రెండింటిని బాగా వేయించాలి, 1 మినిట్ అలాగా. రెండింటిని బాగా కలపాలి. బాగా రెండు మిక్స్ అయ్యేటట్టు చూసుకొని 1 నిమిషం అలా కలుపుకొని బాగా కలిసింది కదండి. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఉడకడానికి వాటర్ పోయాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోయాలండి, వాటర్ కంటెంట్ని ఉడకడానికి. అది వచ్చి మేము 1కి 2 లెక్కన పోస్తున్నామండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాము. అదే బాసుమతి రైస్ అనుకోండి 1కి 1.5 పోయాలి. ఈ విధంగా మనం ఎన్ని గ్లాస్ బియ్యం అయితే పోసుకుంటామో దానికి 1:2 వాటర్ పోసుకోవాలండి. దెన్ ఇలా బాగా కలబెట్టాలి. ఆ తర్వాత కొంతసేపు మగ్గనియాలి. ప్లేట్ పెట్టేసి కొంతసేపు ఉంచాలండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచాలి. 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా మనం పెట్టిన మూతని తీసి చూడాలి. చూస్తే ఇలా ఉంటుందండి. దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు చూసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక మళ్ళీ చూడాలి. 5-10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా గెంటతో కలుపుకొని చూసాక దాని మీద కొత్తిమీర వేసుకోవచ్చు. ఉడికాక వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దెన్ గుమగుమలాడే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకొని తింటుంటే సూపర్ ఫ్లేవర్తో సూపర్ ఉంటుంది. కంపల్సరిగా మీరందరూ ట్రై చేసి చూడండి. ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. లంచ్కి కానీ డిన్నర్కి కానీ దేనికైనా తయారు చేసుకొని తినొచ్చు. సూపర్ ఉంటుంది. కాబట్టి అందరూ కంపల్సరీ ట్రై చేయండి.